ట్యాపింగ్ కేసు ఆశించినటువంటి సహకారం లభించటం లేదు. రేవంత్ రెడ్డికి సరైనటువంటి దర్యాప్తు జరగకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కేసు కడితే కుదరదు. ఆ కమిట్మెంట్ లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, పెగాసస్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఎవరి దగ్గర ఉంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వాడుకుంటుందా? ఎందుకంటే కొన్నది వాస్తవం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కాన్వర్సేషన్ రికార్డు చేయగలిగారు అంటే ఖచ్చితంగా బలమైనటువంటి నెట్వర్కే వాడారు. అది ప్రభుత్వం దగ్గర ఉందా, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉందా? ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంటే తీసుకొచ్చి బొక్కలో దోయాలి. ప్రభుత్వం దగ్గర ఉంటే కనుక చూపించవచ్చు, ఇదిగో వీళ్ళు ఎట్లాంటిది కొన్నారు, దీంతో మమ్మల్ని అందరినీ మోసం చేశారు. దాని ఆధారంగా కేసు పెడితే కనుక పెద్ద ఇష్యూనే అవుతుంది. ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఆ ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి అంశం సంచలనాల మధ్యన వెలుగు చూసింది. ఏమైంది? ఆయన ఇప్పుడు ప్రభాకర్ రావు సుప్రీంకోర్టులో ఆయన మేము విచారించామండి, మీరు ఆదేశించిన తర్వాత కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిందే, ఆయన విచారణకి సహకరించట్లేదు, ఇక అరెస్ట్ చేసి విచారిస్తామంటున్నారు. సుప్రీంకోర్టు లైట్ తీసుకోమంది, మార్చి దాకా వాయిదా వేసింది. ప్రాథమిక ఆధారాలు ఉంటే కనుక సుప్రీంకోర్టు విచారణ కొనసాగనిచ్చేది కదా. అంటే కోర్టులో తగినటువంటి సాక్ష్యాలు చూపించలేకపోయారు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ తుస్సుమంటోంది.